హాయ్ అందరికీ. నేనైతే ఇంట్లో చికెన్ పచ్చడి చేశాను. ఎలా ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే మీకు కూడా తెలుస్తుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్‌లో ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్నైతే ఒక బౌల్‌లో వేసుకొని పసుపు, కారం కారం అయితే వేయలేదు. ఉప్పేసి దాన్నైతే బాగా వేయించుకున్నాను. అంటే వాటర్ అన్నీ ఉంటాయి కదా! ఆ వాటర్ అన్నీ పోయే వరకు వేయించుకొని ఒక్క కప్పు ఆయిల్ అయితే పోసాను. ఒక కప్పు కంటే కొంచెం తక్కువ పోసినా పర్లేదు. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ నేను చేసున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. అండ్ దీనిలోకి మసాలాలొచ్చేసి ధనియాలు, జీలకర్ర, దాచిన చెక్క ఒక్కటే ఒక్క, లవంగాలు అండ్ యాలకులు ఇవన్నీ కొంచెం సేపు వేయించుకొని వాటినైతే నేను మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఒక కప్పు ఆయిల్ అయితే తీసుకున్నాను కదా! ఆ ఆయిల్‌లో ఇలా వేయించుకున్న తర్వాత ఆ మసాలా ఐటెమ్స్ అయితే ఏసుకోండి. అవి కొంచెం మగ్గాక అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్‌ది ఏసుకోండి. ఫస్ట్ ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నాక ఇవన్నీ యాడ్ చేయండి. ఎక్కువసేపు మాత్రం ఉప్పు, కారం వేసాక ఎక్కువసేపు మాత్రం ఉంచొద్దు. అండ్ మొత్తం చల్లారాక నేనైతే లెమన్ వేసాను. లెమన్ వేస్తే ఏంటంటే ముక్కలనేది పుల్లగా భలే ఉంటాయి. ఒక 2 అవర్స్ కష్టపడేదానికి మనము బయట నుంచి పచ్చళ్ళు కొనడం అవసరమా? మా హస్బెండ్ కూడా లాస్ట్‌లో అన్నాడు దీనికోసం 2000 ఖర్చు